దేవుడు మనకు ఆశ్రయం. ఎవ్వరు కాదు కదా, ఏ మనుష్యుడు కాదు, ఏ ఉద్యోగము కాదు, ఏ వ్యాపారము కాదు, డబ్బు కాదు, అందము కాదు. ఇవన్నీ మోసం, ఇవన్నీ కూడా కొంతకాలమే. కానీ శాశ్వతమైంది ఒకటే, దేవుడు, ఆయన ప్రేమ. అందుకే ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవగా ఉండదు. ఆయన ఆశ్రయించడం నేర్చుకోవాలి అన్ని విషయంలో. హల్లెలూయా. అన్ని విషయంలో. ఇక్కడ దేవుడు మనకు ఆశ్రయం. అయితే ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు వర్షం వస్తుందండి, చాలా వర్షం పడుతుంది, నువ్వు మార్గం గుండా వెళ్తున్నావు. వర్షం పడగానే నువ్వు ఏం చేస్తావు? ముందు నీ ఆలోచన ఏంటి? పరిగెత్తుతాం, ఎక్కడెక్కడో తలదాచుకున్నా కూడా చివరికి ఇంటికి చేరుకుంటాం. ఇంటికి చేరుకున్న తర్వాత నెమ్మది, అమ్మయ్య సురక్షితంగా ఉన్నాం. భయంకర ఎండలో ఉన్నాం, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లోకి రాగానే కొంచెం నెమ్మదిగా ఆ ఫ్యానో ఏసీ ఏది వేసుకొని కూర్చో. ఆకలేస్తుంది, ఎక్కడికి వెళ్తావు? ఇంటికి వస్తావు. ఎక్కడ పోయినా నెమ్మది ఇంటికి రావాలా. అలాగే నీ కష్టాల్లో, బాధలో, బలహీనతలో నువ్వు ఎక్కడికి రావాలి? ఇంటికి రావాలి. చూడండి, ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగో ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉంటారు, యవనస్తులు. వీరి జీవితంలో ఒక చేదు అనుభవం. ఆ చేదు అనుభవంలో వీరు రాజీ పడలేదు. ఎవరిని ఆశ్రయించారు? దేవుడినే ఆశ్రయించారు. వారికి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, నువ్వు కనుక రాజుగారిని కాకుండా ఇంకా వేరే ఎవరినైనా నువ్వు ఆరాధిస్తే కథం అక్కడ. కానీ వీళ్ళు రాజు పడలేదంట, దేవుణ్ణి ఆశ్రయించారు. నిజంగా దేవుడు వారిని కాపాడిన విధానం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథములో మరి ఆ యొక్క సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అగ్ని గుండము వారిని ఏం చేయలేదంట కదా, తీసుకుపోయిన పడేశారు. ముగ్గురిని తీసుకొని వెళ్ళి, వాళ్ళతో పాటు ఎవరున్నారు? ఎందుకు? వాళ్ళ ముగ్గురు నమ్మింది ఒకటే, దేవుణ్ణి ఆశ్రయించడం తెలుసు వాళ్ళకి. రాజీ పడలేదు కదా. మనం రాజీ పడతాం. దేవుడు కావాలా? ఉద్యోగం కావాలా? ఉద్యోగమే కావాలా? బైబిల్ కావాలా? నీకు బైకులు కావాలా అంటే నాకు బైకే కావాలంటాడు కదా. బంగ్లా కావాలా? దేవుని సన్నిధి కావాలంటే ఏమడుగుతాం? చెప్పండి. అమ్మ నీకు ఇంద్రం ఇల్లు కావాలా, లేకపోతే యేసయ్య ఇల్లు కావాలా? అందుకని ఒకప్పుడు రోజులు పోయినాయి. ఒకప్పుడు యేసయ్య కావాలా, ఆయన సన్నిధి కావాలా, మేము ఆయనను ఆశ్రయిస్తున్నాము అని ఎంతోమంది ప్రాణాలు పెట్టారు. కానీ ఇప్పటి పరిస్థితి అట్లా లేదు. ఇప్పటి సమాజం అట్లా లేరు. ఇప్పటి సమాజానికి ఏం కావాలి? డబ్బు కావాలి, అందము కావాలి, ఆరోగ్యము కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, విజయాలు కావాలి. కానీ దేవుడు మట్టుకు మాకు తర్వాత, వీటన్నిటి తర్వాత సమయం ఉంటే వస్తాము దేవుని సన్నిధికి. అది కూడా దేవుడు రేపు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే వస్తాం. కండిషన్ అంటే కొంతమంది కండిషన్స్ అట్లా ఉంటాయి. రేపు దేవుడు నన్ను స్వస్థపరిస్తూ వస్తా, చూద్దాం ఏం చేస్తాడు దేవుడు. దేవుడు బాగా చేస్తే మందిరానికి వెళ్తాం, లేకపోతే లేదు. కానీ దేవునికి తెలుసు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలి, నిన్ను స్వస్థపరచాలి, నిన్ను తలగా ఉంచాలి. నీకు ఆ ఉద్యోగం కావాలి, నీకు గర్భఫలం కావాలి, నీకు మంచి భర్త కావాలి, నీ పరిస్థితి బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ జీవితం కట్టబడాలి, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఆశీర్వదించాలని నీ తండ్రికి తెలుసు. నువ్వు ఆయనను ఆశ్రయించిన నాడు ఆయన నిన్నంత గొప్పగా ఆశీర్వదిస్తాడు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టి ఇవన్నిటి వెంట తిరుగుతున్నావు కదా, అదే బాధ, అదే మనసాయసం దేవునికి. నువ్వు వీటన్నిటిని పక్కన పెట్టి దేవుని వెనకాలండు, దేవుని కోసం పరిగెత్తు. రాజీ పడకండి. మీరు ఓటమిలో ఉన్నారా?
భయంలో ఉన్నారా? బలహీనత కలిగి ఉన్నారా? అయితే లోకం పైన ఆధారపడొద్దు అంటున్నాడు దేవుడు. లోకం పైన ఆధారపడకండి, దేవుని పైన ఆధారపడండి. మోకాళ్ళ పైన దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడిని పరిస్థితిని మారుస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం కలగజేస్తాడంట. ఎందుకంటే ఆయన రెక్కల కింద మనకు భద్రత ఉన్నది. హల్లెలూయా. సేఫ్టీ. ఎవరు తాకలేరు. ఎవడు ఎన్ని మంత్రాలు చేసినా, నీ పేరును చదివినా, నీ వస్త్రములను లేదా నీ కలిగిన నీకు సంబంధించి ఏమి తీసుకొని వెళ్ళి వాడు ఏ బొమ్మలు ఏమి ప్రయోగం చేసినా, నువ్వు ఆయన రెక్కల కింద ఉన్నంత కాలము నీకు అది చిన్న రవ్వంతా కూడా అది నీకు తాకదు. కానీ నువ్వు భయపడుతున్నావు, నువ్వు వణికిపోతున్నావు. గుర్తుపెట్టుకో, ఏదియు ఏ మాత్రము నీకు హాని చెయ్యదు. ఆమేన్. ఏదియు ఏ మాత్రము నిన్ను తాకదు. అంత గొప్ప విశ్వాసం మనకు ఉండాలా. ఆ విశ్వాసం లేదనుకోండి, మన మందిరానికి వచ్చి ప్రయోజనం లేదు. ఆ విశ్వాసం ఉండాలి. దేవుడు నాకు ఆశ్రయం అండి. కొంతమంది అంటారు దేవుడే నాకు ఆశ్రయం, దేవుడే నాకు సమస్తము సర్వం అంటారు, కానీ ఏదైనా కూడికుంటే కనబడరు. అన్నీ నాకు దేవుని తర్వాతనే అండి. ఏమైనా ప్రార్థనలు ఉంటే కనబడం. నా చిన్నతనంలో అది ఏ కూడికైనా సరే 40 రోజులు, ఒకవేళ 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉందనుకోండి, 40 రోజులు వస్తారు అందరు. ఎందుకో తెలుసా? వాళ్ళు దేవుని ఆశ్రయిస్తారు. నువ్వు దేవుని ఆశ్రయిస్తావా? నువ్వు దేవుని ఆశ్రయించే బిడ్డగా ఉంటావా? నువ్వు దేవుని ఆశ్రయించే కుటుంబంగా ఉంటావా? దేవుడు నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఏ సాతాను, ఏ మంత్రము, ఈ లోకంలో ఏ ఓటమి వారి దర్దాపులో కూడా కనపడదు. హల్లెలూయా. హల్లెలూయా.